ఏంటి మా చిన్ననాని కోస్తుంది ఇవి. చెప్పు, మాట్లాడు. మాట్లాడు, నీకు నచ్చినట్టు చెప్పు. ఏం మాట్లాడతావా? కోస్తుందని చెప్పు. ఏమంటారు? ఇదా చుక్క కూర అంటారు. చుక్క కూర ఇది. చిన్నాని కాస్తుంది ఇవి. చూడండి ఎలా పెరిగిందో ఇది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకోటి కూడా కొడుతుందా, ఇక్కడ కూడా కొడతా. ఇది ఇంకా చిన్నగానే ఉంది, ఇది కొడతాం. ఇక్కడ మల్లెపువ్వు కూడా ఎవరో ఇసిరేసారు. ఇక్కడ ఇసిరేసారా? ఇది అదే చుక్క కూర. ఇది కూడా చుక్క కూరేదంట. ఇవి కూడా కాస్తుంది చిన్నని. పట్టుకెళ్తాం హైదరాబాదు. ఇవి హైదరాబాద్ తీసుకెళ్తుందట చిన్నని. చాలా ఉంది కదా మరి, అందుకని వీళ్ళకి విత్తనాలు మంచి దొరుకుతాయి ఇక్కడ, అందుకే ఇంత బాగా వచ్చింది చుక్క కూర. చూసారా? మనకి వేస్తుంటే రావట్లేదు అంత బాగానే. చాలే, ఇంకెక్కువైతే పుల్లగా అయిపోద్ది. చూసారు కదా ఎంత బాగుందో చుక్క కూర. ఇంకా ఉంది కానీ కొయ్యలేదు, ఎందుకంటే మళ్ళీ దొరకదు కాబట్టి. కోసుకున్నాం. ఇంకా చూపించేది అంతా చుక్క కూరే. ఇవంతా చుక్క కూరేనండి. ఈ గార్డెన్ అంతా మాదేనండి. ఏలదేనండి గార్డెన్. మేము చుట్టంగా వచ్చామండి వీళ్ళ ఇంటికి. ఇదిగోండి మల్లె పువ్వులు. మల్లె పువ్వులు బాగా పూసాయండి. ఇవి చూడండి. టమాటాలు చూడండి ఎలా పెరిగిపోతున్నాయో. ఇవన్నీ మందారం మొక్కలండి. ఇదో మందారం మొక్క. ఇవన్నీ వైట్ గులాబీ పువ్వులు, కానీ ఎండకి ఎండిపోయి. చూడండి ముళ్ళులు నాకు తీసేది గుచ్చుకుపోయి. ఇది చూడండి ఫుల్గా ఎండిపోయింది ఇది ఎండకి. ఇవన్నీ చాలా రోజులు పట్టాయండి పెరగడానికి. ఈ పెయింటింగ్లన్నీ మా మమ్మీ వేసింది. మొత్తం మొక్కలన్నీ కొనుక్కున్నాం, కొంచెం పెంచాము. ఇదిగోండి పెయింటింగ్లు చూడండి. ఇవన్నీ నా ఐడియాయే, పెయింటింగ్ వేయమన్నాను నేను. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.